సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. వైజాగ్లో కాగ్నిజెంట్ ఏర్పాటు, స్థల కేటాయింపులపై చర్చించనుంది. ఇక రాజధాని నిర్మాణం, గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని మౌలిక వసతులు కల్పనకు టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. అమరావతి రెండో దశలో 44,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ పై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇక అన్నదాత సుఖీభవ పథకం విధి విధానాలపై కూడా మంత్రి మండలి చర్చించనుందని తెలుస్తోంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం మరికొద్దిసేపట్లో జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఆ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి ఎంత మేరకు పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆసక్తి పెరిగేంత విధంగా ప్రతి కేబినెట్ లో రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి ప్రత్యేకమైన చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకమైన అనుమతులు ఇస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘం, ఆ మంత్రివర్గ సంఘానికి సంబంధించి కూడా ఆ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాజధాని అభివృద్ధికి సంబంధించి. ఈ నేపథ్యంలో నేటు 11ంటికి జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న మంత్రులందరూ కూడా అమరావతికి చేరుకున్నారు. అమరావతిలో నైట్ బస్ చేశారు. మరికొద్ది సేపట్లో 11 గంటలకు జరగబోతున్న ఈ కేబినెట్ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది. నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ యొక్క మంత్రివర్గ సమావేశం జరుగుతుందని కూడా కొంతమేరకు సమాచారం అందుతుంది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి కూడా కీలక ఆమోదాలు ఆ ప్రభుత్వం ఆమోదిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా 7వ ఎస్ఐబిపి ఆ సమావేశానికి సంబంధించి ఆ సమావేశంలో ఎస్ఐబిపికి సంబంధించి సమావేశంలో ఆమోదం తెలుపుతున్నారు. దాదాపుగా 11 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల పెట్టుబడులకి ఆ కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే అమరావతికి సంబంధించి కొంత మేరకు ల్యాండ్ పూలింగ్ తీసుకొని మరికొంత భూమి అమరావతి రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి మరికొంత భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకొని ఇంకా పెద్ద రాజధాని కట్టడంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ దేశంలోనే అతిపెద్ద రాజధాని నిర్మాణం చేపట్టడం, అలాగే రాబోయే 3 సంవత్సరాల్లోపే రాజధాని నిర్మాణానికి సంబంధించి ఐటీ టవర్స్ కానీ, అలాగే ఐకాన్ టవర్స్ కానీ, అలాగే ముఖ్యంగా ఏదైతే రాజధాని ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయి సచివాలయం, పూర్తి స్థాయి అసెంబ్లీతో పాటు రాష్ట్రపతి భవనంతో పాటు వివిధ కట్టడాలు మొత్తం కూడా రాష్ట్ర ఐఏఎస్ క్యాడర్స్, రాష్ట్ర ఐపీఎస్ క్యాడర్స్ తో పాటు ప్రధాన కార్యదర్శులు, అలాగే సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన నిర్మాణాలు మొత్తం కూడా జరగబోతున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి 3 సంవత్సరాల లోపే పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొంత భూమి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరం అవుతుంది. దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ కూడా ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో ల్యాండ్ పూలింగ్ కూడా ఆమోదం కోసం మరింత భూమి కావాలని ఆమోదం తెలపనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొంతమేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది నేడు కేబినెట్ సమావేశంలో కూడా చర్చకు రానున్న పరిస్థితి ఉంది. అనంతరం ఆమోదం కూడా తెలపనున్నట్లు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఈ సమావేశంలో వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. దీనికి ఇప్పటికే పూర్తి స్థాయి అనుమతుల కోసం అప్లై చేస్తున్న పరిస్థితి ఉంది. సింగిల్ విండో కింద ఆ యొక్క అనుమతులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం కూడా చూస్తున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని దాదాపు 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల్లో కల్పనకు గాని, అలాగే 1,052 కోట్లతో టెండర్ పిలవటానికి కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి కసరత్తు దీని మీద చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే సిడి యాక్సిస్ రోడ్డును నేషనల్ హైవే 16కు కలిపేందుకు కూడా 682 కోట్లతో టెండర్లు పిలిచేందుకు కూడా కేబినెట్ సమావేశంలో పెట్టాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. అలాగే అమరావతి రెండో దశలో దాదాపుగా
42,000 ఎకరాలు 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి ఆ అంశంలో కేబినెట్ కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో పలు సంస్థలకు సంబంధించి కూడా ఆ భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆ కేబినెట్ లో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనులు ఎలాగా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి ఎలాగ తీసుకెళ్లనున్నారు, రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ఇప్పటికే సూపర్ సిక్స్ కు సంబంధించి దాదాపు 75% సూపర్ సిక్స్ హామీలు మొత్తాన్ని కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఈ సూపర్ సిక్స్ హామీల వల్ల ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడ్డాము, అలాగే ప్రజలు దీన్ని ఎంత మేరకు స్వాగతిస్తున్నారు, అలాగే ప్రజల్లోకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతగా వెళ్ళింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తున్నారు. అలాగే ప్రజల్లోకి ఇంకా వెళ్లాల్సిన పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మరొక 2 కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. పట్టణాభివృద్ధి సంస్థల పునర్వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం అయితే అడుగులు పడుతున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ యొక్క కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు సంబంధించి కూడా ఆమోద ముద్ర పడే అవకాశాలు కొంత మేరకు లేకపోలేదు. అలాగే అన్నదాత సుఖీ పథకం కింద విధి విధానాలు ఏర్పాటు చేసి ఆపై చర్చించనున్నారు. ముఖ్యంగా కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం లేకపోలేదు. కేబినెట్ సమావేశం అనంతరం కూడా రాష్ట్రంలోని ముఖ్య రాజకీయ పరిస్థితులపై ఏదైతే గత 2 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి ఓ వ్యక్తి మరణించడం, అలాగే కాన్వాయ్ డ్రైవర్ ని అరెస్ట్ చేయడం, ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి వారిని పిలిపించి వారితో పూర్తి స్థాయి అక్కడ ఏం జరిగింది ఏందనేది మొత్తం కూడా ఎంక్వైరీ చేశారు, పూర్తి స్థాయి విచారణ చేశారు. ఆ విచారణ రిపోర్టు గురించి కానీ అలాగే రాబోయే రాజకీయ పరిణామాల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేయొచ్చు, జగన్మోహన్ ను కూడా ముందు విచారణకి పిలవచ్చు అన్న సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ జరగబో పరిణామాల గురించి కూడా చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం కూడా చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.